మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాంచీపురం వకులా సిల్క్స్ ఇంకెప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన ఉంది? మేము హైదరాబాద్లో నాకు 3-4 బ్రాంచెస్ అనుకుంటున్నాము. తర్వాత వైజాగ్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో అనుకుంటున్నాము. బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు కూడా ప్లాన్ చేస్తాం. అన్ని ఎట్ ఏ టైమ్ అండి? లేదు కదా, 6 months 2-3 months గ్యాప్ లో. మరి దీనికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో కదా. చెప్తున్నాం కదా, ఫైనాన్షియల్ గా నాకున్న సోర్సెస్ అన్ని కూడా అమ్మేశాను. ఇంకా సో దాంతో స్టార్ట్ చేస్తున్నాను. క్లోజ్ చేసి అమౌంట్స్ రెడీ చేసి అక్యుములేట్ చేసి ఇందులో పెట్టాలి. మీరు ఇద్దరులో ఫైనాన్షియల్ మామూలుగానే ఆవిడ స్ట్రాంగ్, ఫైనాన్షియల్ గా ఎవరు స్ట్రాంగ్? ఎవరు ఇప్పుడు ఎవరు? నేనైతే ఫైనాన్షియల్ గా చాలా పెద్ద వ్యాపారమే గ్రానైట్ లో చేశాను. చాలా పెద్ద వ్యాపారాలు చేశాను కానీ అవన్నీ ఖర్చు పెట్టేశాను. అన్నీ కూడా చాలా వరకు ఎన్ని ఎన్నికలు, 5 ఎన్నికలు, 25 సంవత్సరాలు, 5 సార్లు కూడా ఓడిపోవటం. 3000 ఎంపీగా 3000 ఓడిపోయింది. ఎమ్మెల్యేగా 2014 అది 2019. 2014లో 3500తో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఇది లెస్ మార్జిన్. ఇంకా కబడ్డీలో పల్లి ముట్టి మళ్ళీ పడిపోయేటట్టు అయిపోతుంది. అసలు ఒకనొక స్టేజ్ లో ఫైనాన్షియల్ గా ఏ విధంగా అయినా సరే బిజినెస్ లో టాప్ స్ట్రాంగ్ దువ్వాడ శ్రీనివాస్ గారే. కానీ అతన్ని ఫైనాన్షియల్ గా జీరో చేసింది టీడీపీ ప్రభుత్వం. లేదంటే అతనికి మించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికి లేదు. అన్ని కోట్లలో సంపాదించారు. ఎంతో మంది ఇతని చేతులతో లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ గా చాలా మంది లైఫ్ సెటిల్ చేశారు. చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన విధంగానే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ టీడీపీలో కూడా ఉన్నారు అతన్ని ఫైనాన్షియల్ గా లబ్ధి పొందిన వాళ్ళు. సో ఫైనాన్షియల్ గా ఒక పైకి ఒక రేంజ్ కి వెళ్ళి ఈ పాలిటిక్స్ లోని మొత్తం కోల్పోయి మళ్ళీ జీరో స్టేజ్ కి వచ్చారు. ప్రజలకు ఖర్చు పెట్టేసింది ఎక్కువ, పబ్లిక్ లో ఖర్చు పెట్టేసింది ఎక్కువ. అంటే మీ సామాన్యంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక 25 సంవత్సరాలు 5 ఎలక్షన్స్ ఎంత అంతేలేండి, చాలా అవుతుంది కదా. గెలిచుంటే ఏమన్నా కొంచెం కోపప్ చేసుకోవడానికి ఉంటది కానీ చేసుకోవడానికి కూడా ఇతని దగ్గర ఇంకేం ఉండదు. మరి 4 years అధికారం ఉంది, ఏముంది? ఏమీ లేదు. మిగతా వాళ్ళంతా చాలా సంపాదించుకున్నారు. నాకు ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడు, కరప్షన్ చేయకూడదని నేను స్ట్రాంగ్. ఇంకే విధంగా సోర్స్ అతను తెచ్చుకుంటారు? బిజినెస్ పరంగానే సంపాదించాలి తప్పితే ఎలక్షన్ లో ఇంకా రాజకీయంగా మంచిగా రన్ అవుతాయి కదా. అప్పుడు బిజినెస్ లో మంచిగా రన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా కోట్లలో ఉండరు, మామూలుగా ఉంటారు. ఎవరైతే అడ్డదారులు దొక్కుతారో వాళ్ళే ఎక్కువ కోట్లతో ఉంటారు. ఆకుండా రన్ అవుతాయి కదా, అప్పుడు ఇన్కమ్ ఉంటది కదా. మేడం ఒకటి నిజం, అక్రమార్జన చెయ్యందే డబ్బులు రావు. నిజాయితీగా సంపాదించిన ఎవడు కూడా కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించలేడు. వ్యాపారిగా చెప్తున్నాను, రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను. రాజకీయాల్లో ఉండేవాళ్ళు సంపాదించి చూడొచ్చు గాక, నేను మాత్రం అలా సంపాదించుకోవాలనుకోలేదు. నిజాయితీగా ఉందాం, నిబద్ధతతో ఉందాం, ఎక్కడా కూడా మనం లంచం తీసుకోకూడదు అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను. కాబట్టి నా జీవితం ఇలా ఉంది. 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంతైనా వేసేయచ్చు. నాకు అలవాటు లేదు, ఆ పని నేను చేయను. రేపు అధికారంలోకి వచ్చి నా పని చేయను. రాజకీయంగా నేను సంపాదించడం అనేది అసాధ్యం. వ్యాపారంగా సంపాదిస్తాను అంతే తప్ప రాజకీయంగా నేను చేయను. అది నా మోటో, నా డెసిషన్.